హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది ఏ రక్షిత ప్రాంతాలు కావేరీ నది పరివాహక ప్రాంతంలో కలవు? ఈ క్రింది ఏ రక్షిత ప్రాంతాలు కావేరీ నది పరివాహక ప్రాంతాల్లో కలవు? ఆప్షన్ 1 నాగర్హోల్ నేషనల్ పార్క్, ఆప్షన్ 2 పాపికొండ నేషనల్ పార్క్, ఆప్షన్ 3 సత్యమంగళం టైగర్ రిజర్వ్, ఆప్షన్ 4 వైనాడ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఆన్సర్ వచ్చేసి నాగర్హోల్ నేషనల్ పార్క్, సత్యమంగళం టైగర్ రిజర్వ్, వైనాడ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ వజీర్, ఐఎన్ఎస్ సందయాక్, ఐఎన్ఎస్ మార్ముగోవా. ఏ మొదటి సర్వే వెసెల్ లార్జ్ షిప్, బి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్, సి భారతదేశం యొక్క స్వదేశీయంగా నిర్మించబడిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, డి నూతన కల్వరీ క్లాస్ సబ్ మెరైన్. ఆన్సర్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఏంటండి? ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కదా, భారతదేశం యొక్క స్వదేశీయంగా నిర్మించబడిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. చూసారా, ఒక్క ఆప్షన్ వచ్చిందా మనకి? ఒక్క ఆప్షన్ తెలిసిందంటే మిగిలిన అన్ని పెట్టేయచ్చు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏముంది? అన్నిట్లో బి ఉంది, ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయచ్చు. డి ఉంది, ఎలిమినేట్ చేసేయచ్చు. చాలా వరకు మ్యాచ్ ది ఫాలోయింగ్ అనేది ఆప్షన్స్తో ఎలిమినేట్ చేసేయచ్చు. ఇన్ కేస్ మనకు తెలియకపోయినా ఫస్ట్ సి, సెకండ్ వన్ ఐఎన్ఎస్ వజీర్. ఐఎన్ఎస్ వజీర్ ఏంటి? నూతన కల్వరీ క్లాస్ సబ్ మెరైన్ అని అది. నెక్స్ట్ ఐఎన్ఎస్ సందయాక్ మొదటి సర్వే వెసెల్స్ లార్జ్ షిప్. నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ మార్ముగోవా, స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. స్టెల్త్ కాదు, సెల్ఫ్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. ఓకేనా? ఆప్షన్ డి ఐఎన్ఎస్ విక్రాంత్ వచ్చేసి భారతదేశం యొక్క స్వదేశంగా నిర్మించబడిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఐఎన్ఎస్ వజీర్ వచ్చేసి నూతన కల్వరీ క్లాస్ సబ్ మెరైన్. ఐఎన్ఎస్ సందయాక్ వచ్చేసి మొదటి సర్వే వెసెల్ లార్జ్ షిప్. ఐఎన్ఎస్ మార్ముగోవా వచ్చేసి సెల్ఫ్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. నెక్స్ట్ క్వశ్చన్, తరచూ వార్తల్లో నిలిచే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ ఈ క్రింది దేనికి సంబంధించింది? తరచూ వార్తల్లో నిలిచే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ ఈ క్రింది దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ ఇజ్రాయిల్ దేశ రాడార్ వ్యవస్థ, ఆప్షన్ బి భారతదేశం స్వదేశీయంగా తయారు చేసిన యాంటీ మిసైల్ ప్రోగ్రామ్, ఆప్షన్ సి అమెరికా దేశ యాంటీ మిసైల్ సిస్టమ్, ఆప్షన్ డి జపాన్ మరియు దక్షిణ కొరియా దేశాల సంయుక్త రక్షణ వ్యవస్థ. ఆన్సర్ చెప్పండి. తరచూ వార్తల్లో నిలిచే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ వచ్చేసి అమెరికా దేశ యాంటీ మిసైల్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఈ క్రింది ఏ దేశం నుంచి
బరాక్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేసింది? భారతదేశం ఈ క్రింది ఏ దేశం నుంచి బరాక్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేసింది? ఆప్షన్స్: ఏ ఇజ్రాయెల్, బి ఫ్రాన్స్, సి రష్యా, డి అమెరికా. బరాక్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింది ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. ఐఎన్ఎస్ అస్త్రధర్ని అన్నది ఆప్షన్ ఏ ఆంఫిబియస్ వార్ఫేర్ షిప్, ఆప్షన్ బి న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్, ఆప్షన్ సి టార్పెడో లాంచ్ అండ్ రికవరీ వెసల్, ఆప్షన్ డి న్యూక్లియర్ పవర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. ఆన్సర్ ఏంటండి? ఐఎన్ఎస్ అస్త్రధర్ని అన్నది టార్పెడో లాంచ్ అండ్ రికవరీ వెసల్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు ఇటీవల హెడ్ఫీల్డ్ సీ స్లగ్ అనే నూతన జీవజాతిని ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కనుగొన్నారు. దీనికి మెలానో క్లెమెస్ ద్రౌపది అని పేరు పెట్టడం జరిగింది. ఇది ఒక చిన్న అకశేరుకం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ కేవలం 1, ఆప్షన్ బి కేవలం 2, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ 1 మరియు 2 సరైనవి. హెడ్షీల్ సీ స్లగ్ని కనుగొన్నారు ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీరంలో. దీనికి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి పేరు మీదుగా దీనికి నామకరణం చేశారనమాట. ఇది ఒక అకశేరుకం. నెక్స్ట్ క్వశ్చన్. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఇది ఒక మ్యాన్ పోర్టల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని తక్కువ ఎత్తులో గల వాయు ప్రమాదాలను నివారించడానికి తయారు చేస్తారు. దీని ఉపరితలం నుంచి వాతావరణంలో పరీక్షించవచ్చును. ఇది 100 కిలోమీటర్ల రేంజ్ని కలిగి ఉన్నది. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి ఓన్లీ 2, ఆప్షన్ సి ఓన్లీ 1 and 2, ఆప్షన్ 4, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి ఇది ఒక మ్యాన్ పోర్టల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని తక్కువ ఎత్తులో గల వాయు ప్రమాదాలు నివారించడానికి తయారు చేస్తారన్నమాట. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీనిలోనే ఉంది. మ్యాక్సిమం నేమ్స్లోనే ఉంటాయి. వెరీ షార్ట్ రేంజ్ తక్కువ ఎత్తులో గల. ఓకేనా? ఇటీవల DRDO వారు వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్కు సంబంధించిన 2 పరీక్షలు విజయవంతంగా నిర్వహించారన్నమాట. ఇది ఒక 4వ తరం మ్యాన్ పోర్టల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది వెరీ షార్ట్ రేంజ్ అన్నారు కదా, చాలా తక్కువ ఎత్తులో ఉన్న వాటిని నివారించడానికి, ప్రమాదాలను ఎదుర్కోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇది చాలా తక్కువ బరువు అండ్ పోర్టబుల్ ఉంటుందన్నమాట. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది. ఇది ఎక్కడ తయారు చేశారంటే హిమాయత్ నగర్, హైదరాబాద్ వారు తయారు చేశారు. దీని రేంజ్ ఎంత అంటే 6 కిలోమీటర్స్. దీని రేంజ్ వచ్చేసి మనకి 6 కిలోమీటర్స్. వెరీ షార్ట్ రేంజ్ 6 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో నిలిచిన జ్యూస్ జాకింగ్ అనే పదం ఈ క్రింది దేన్ని
సూచించును. జ్యూస్ జాకింగ్. జ్యూస్ జాకింగ్ అనేది దేనిని సూచించును? ఆప్షన్ ఏ ఫేక్ వార్తలను గుర్తించడానికి ఉపయోగించే నూతన సాంకేతికత. ఆప్షన్ బి డ్రగ్స్ అక్రమ రవాణా నిరోధించడానికి ఉపయోగించే నూతన కోడ్. ఆప్షన్ సి అందుల కోసం తయారు చేయబడిన నూతన లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఆప్షన్ డి ఇది ఒక రకమైన సైబర్ దాడి. జ్యూస్ జాకింగ్ అనేది సైబర్ అటాక్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ జ్యూస్ జాకింగ్ ఏం చేస్తుందంటే లైక్ హెచ్చరికలు జారీ చేస్తుంది అన్నమాట. ఎవరైనా హ్యాక్ చేయబోతున్నారు, చేస్తున్నారు అనేది. ఈ జ్యూస్ జాకింగ్ని ఫస్ట్ 2011లో బ్రెయిన్ క్రెబ్స్ జ్యూస్ జాకింగ్ అనే పదాన్ని ప్రతిపాదించారనమాట. ఈ జ్యూస్ జాకింగ్ ద్వారా పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్లు అనేవి వాళ్ళు మనకు తెలియకోకుండా తీసేసుకుంటారనమాట. సో అసలుకే ఈ రోజుల్లో సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఆప్షన్ 1 ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ద్వారా ప్రారంభించబడినది. దీని ద్వారా స్నో లిపర్డ్, జాగ్వార్ మరియు పూమా లాంటి జీవజాతులు సంరక్షిస్తారు. దీని ద్వారా 10 రకాల జీవజాతులను సంరక్షిస్తారు. ఆప్షన్ 4 దీనికి భారత ప్రభుత్వం ప్రాథమికంగా 150 కోట్ల రూపాయలను కేటాయించింది. ఆప్షన్స్ చూడండి. 1, 2, 3, 4 సరైనవి. ఆప్షన్ బి 2, 3, 4 సరైనవి. ఆప్షన్ సి 2 మరియు 4. ఆప్షన్ డి 1 మరియు 3. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అనేది స్నో లిపర్డ్, జాగ్వార్, పూమా లాంటి జీవజాతులను సంరక్షిస్తారు. దీని ద్వారా 10 రకాల జీవజాతుల్ని సంరక్షిస్తారు. సో ఆన్సర్ వచ్చేసి సి అన్నమాట. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి 150 కోట్లతో వన్ టైం బడ్జెట్ని అనేది రిలీజ్ చేసింది. ఏప్రిల్ 23, 2023 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50వ వార్షికోత్సవ సందర్భంగా ఈ ఇనిషియేషన్ ప్రారంభించారన్నమాట. దీని ద్వారా మనకి 7 రకాల బిగ్ క్యాట్లను సంరక్షిస్తారనమాట. 7 రకాలు అవి వచ్చేసి లయన్, టైగర్, లియోపార్డ్, చీతా, స్నో లిపర్డ్, జాగ్వార్, పూమా. వీటిల్లో మెయిన్గా మనకి ఎన్ని రకాలు కనిపిస్తాయి? మన దానిలో 5 రకాలు కనిపిస్తాయి అన్నమాట. అవేంటవి? మన దానిలో కనిపించేది లయన్, టైగర్, లియోపార్డ్, చీతా, స్నో లిపర్డ్ మన దేశంలో కనిపిస్తాయి. జాగ్వార్, పూమా అనేవి మన దేశంలో కనిపించావు అన్నమాట ఎక్కువగా. 2023-24 నుంచి 2027-28 వరకు ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ని అనేది వాళ్ళు 5 years ప్లాన్గా, అంటే వన్ టైం బడ్జెట్ని ఈ 5 yearsకి కలిపి రిలీజ్ చేశారనమాట. అది ఎంత అంటే 150 crores. నెక్స్ట్ క్వశ్చన్. జకరండ వృక్షంకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి.
జకరండ వృక్షంకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఇది ఒక ఉష్ణమండల వాతావరణ ప్రాంతాల్లో పెరుగును. దీని యొక్క బెరడు మరియు వేర్లు వైద్య రంగంలో ఉపయోగిస్తారు. ఆప్షన్స్ వచ్చేసి ఓన్లీ 1, ఆప్షన్ బి ఓన్లీ 2, ఆప్షన్ సి 1 and 2, ఆప్షన్ డి ఏది కాదు. జకరండ వృక్షం సాధారణంగా ఒకటి కంటే ముందుగా పుష్పించడం వల్ల శాస్త్రవేత్తలు మెక్సికోలో ఆందోళన వ్యక్తపరిచారన్నమాట. ఈ వృక్షాన్ని జకరండ ఆకుటిఫోలియా జకరండ ఆర్ ఆకుటిఫోలియా ఇది తెలుగులోనే రాస్తున్నాను, కాకపోతే ఇంగ్లీష్లో టైప్ అవుతుంది. ఆకుటిఫోలియా అని కూడా అంటారు. బ్లూ జకరండ అనేది బ్రెజిల్ మరియు అర్జెంటీనా దేశాల్లో స్థానికమైందన్నమాట. బ్లూ జకరండ అనే వృక్షం జపాన్ మరియు బ్రెజిల్ మరియు అర్జెంటీనా దేశాల్లో స్థానికమైంది. ఈ ముఖ్యంగా ఈ జకరండ వృక్షాలని ఎందుకు యూజ్ చేస్తారంటే గిటార్లు ఉంటాయి చూసారా, గిటార్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఈ జకరండ వృక్షాలను గిటార్లు తయారు చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ వీటికి ఎక్కువగా హమ్మింగ్ బర్డ్స్ అనేవి, బీస్ అనేవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే బాగా ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుందన్నమాట వీటికి. ఓకేనా. అండ్ దీన్ని వైద్య రంగంలో కూడా యూజ్ చేస్తారు. ఇది ఉష్ణమండల ప్రాంతంలో పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బయోట్రిక్ టెక్నాలజీకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఇది ఒక పైరోలైసిస్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఒక వ్యర్థ పదార్థాల నిర్వహణ సాంకేతికత. ఆప్షన్ 2, కమ్యూనిటీల నుంచి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో ఇది సహాయపడును. సో ఈ రెండు స్టేట్మెంట్లలో కరెక్ట్ అయినది ఏది? ఆన్సర్ వచ్చేసి ఇది పైరోలైసిస్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఒక వ్యర్థ పదార్థాల నిర్వహణ సాంకేతికత. ఇది కమ్యూనిటీల నుంచి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది అన్నమాట. పైరోలైసిస్లో బయో ఆయిల్, సిస్ గ్యాస్, బయోచార్ ఫెర్టిలైజర్ అనే ఉత్పత్తులు ఉన్నట్లు పరిశోధకులు తెలియజేశారు. బయోట్రిక్ సాంకేతికతలో కమ్యూనిటీలు సుమారు తలసరి 350 కిలోల కార్బన్ డైఆక్సైడ్ వినియోగంను తగ్గిస్తుంది అన్నమాట. ఈ బయోట్రిక్ అనేది 350 కిలోల కార్బన్ డైఆక్సైడ్ వినియోగాన్ని తగ్గిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. స్టేటస్ ఆఫ్ లియోపార్డ్స్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం సరిస్కా టైగర్ రిజర్వ్లో మంచు చిరుతల సంఖ్య గణనీయంగా పెరుగుదలను నమోదు చేసింది. కోర్ ఏరియా ప్రకారం దేశంలో రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ సరిస్కా టైగర్ రిజర్వ్. ఆన్సర్ వచ్చేసి ఈ కింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ స్టేటస్ ఆఫ్ లియోపార్డ్స్ ఇన్ ఇండియా. స్టేటస్ ఆఫ్ లియోపార్డ్స్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం మంచు చిరుతలు గణనీయంగా పెరుగుదల నమోదు చేసింది కాదండి. అండ్ కోర్ ఏరియా ప్రకారం దేశంలో రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్
సరిస్కా టైగర్ రిజర్వ్. ఇది సరికాదు. ఆన్సర్ వచ్చేసి స్టేటస్ ఆఫ్ లియోపార్డ్స్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో మంచు చిరుతల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. ఎక్కడండి? అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందండి? తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ మరియు నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణలో నాగర్ కర్నూల్ మరియు నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది దేశంలో రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఓకేనా? గతంలో ఇది ఏమైందంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో భాగంగా ఉండేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఇందులోని ఉత్తర భాగాన్ని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్గా పేరు మార్చడం జరిగింది. దక్షిణ భాగాన్ని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్గా మార్చబడింది. ఆఫ్టర్ బైఫర్కేషన్ ఈ రెండు నేమ్స్ అనేది చేంజ్ చేశారు. ప్రస్తుతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది దేశంలోనే సెకండ్ బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. దీన్ని ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 క్రింద ఏర్పాటు చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ క్రింద పనిచేయను. ఆన్సర్ ఏంటండి? దీన్ని ఎనర్జీ ఆఫ్ కన్జర్వేషన్ యాక్ట్ 2001 క్రింద ఏర్పాటు చేశారు. ఆప్షన్ ఏ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని సమాధానాలను గుర్తించండి. విచ్ ఆర్ నాట్ కరెక్ట్. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అనేది ఒక రకమైన సాంప్రదాయ పేలుడు ఆయుధం. దీనికి ఎటువంటి ఎలక్ట్రానిక్ పవర్ సోర్స్ అవసరం లేదు. ఇందులో అమ్మోనియం నైట్రేట్ మరియు యూరియా నైట్రేట్లు, గన్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్లను నిర్మాణం కోసం వాడతారు. సరికానిది అడిగారు. ఒకసారి ఆప్షన్స్ చూసుకుని ఆప్షన్ పెట్టండి. ఆన్సర్ వచ్చేసి సరికాని సమాధానాలను గుర్తించండి. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్లో అమ్మోనియం నైట్రేట్ మరియు యూరియా నైట్రేట్, గన్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ల నిర్మాణం కోసం యూజ్ చేస్తారనమాట. గన్ పౌడర్, యూరియా నైట్రేట్, అమ్మోనియం నైట్రేట్ని. ఓకేనా? హైడ్రోజన్ పెరాక్సైడ్ల నిర్మాణం కోసం వాడతారు. సో మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. అడిగింది రాంగ్ ఆన్సర్ కాబట్టి 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్. దీన్ని ఏమని పిలుస్తారంటే డర్టీ బాంబ్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? డర్టీ బాంబ్ అని కూడా పిలుస్తారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్కు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్కి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఈ ప్రక్రియలో రా సిలికాన్ వేఫర్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్గా మారును. ఇందులో ఫోటోలిథోగ్రఫీ సాంకేతికతను ఉపయోగిస్తారు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ కేవలం 1, ఆప్షన్ బి కేవలం 2, ఆప్షన్ సి 1 and 2, ఆప్షన్ డి ఏది కాదు. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్కి సంబంధించి రా సిలికాన్ వేఫర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్గా మారును. ఇందులో ఫోటోలిథోగ్రఫీ సాంకేతికతను ఉపయోగిస్తారు. సో ఆప్షన్ 1 and 2 కరెక్ట్. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోయింది. వీడియోలో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.
థ్యాంక్ యూ.